నమస్తే అండి. చెప్పండి. పేరు? నా పేరు మల్లేశం. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అభిప్రాయం ప్రకారం ఏది అభివృద్ధి పరిచింది? ప్రస్తుతానికైతే ఉన్నది టీఆర్ఎస్ పార్టీ కొద్ది గొప్ప అభివృద్ధి కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ఇక్కడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది? తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది? ఇప్పుడు వచ్చినాక కొంచెం సంక్షేమ పథకాలు ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి. అంతకుముందుకు ఇన్ని సంక్షేమ పథకాలు లేకుండే కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వాటిపైన ఆధారపడ్డ వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ మంది అవుతాను. దేనికి ఓటేయబోతున్నారు మరి? ప్రస్తుతానికైతే నేను టీఆర్ఎస్కు ఓటేయబోతున్నాను. థ్యాంక్ యూ అండి. పేరు? సత్తయ్య. నవంబర్ 30న ఎన్నికలు ఉన్నాయి. ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఏది గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు పింఛనే వస్తుందా? చేనేత కార్మికులను ఏ ప్రభుత్వం ఆదుకుంటుంది మరి? ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో చూసుకుంటే తెలంగాణ రాకముందుకు వేరే ప్రభుత్వం కావచ్చు, చేనేత కార్మికులకు నెల నెల పింఛన్ కావచ్చు, ఈ విధంగా ఏమైనా చేనేత కార్మికులకు డిపాజిట్ అని వేసారా? ఇంత ఏమి వేయలే. ఈసారి వీళ్ళు 2000 ఇస్తాను, అప్పుడు 200 ఇచ్చేది వాళ్ళు. ఈ టీఆర్ఎస్ గెలిచిన కాంచెలు 2000 ఇస్తాను. ఇప్పుడు కేసీఆర్ని చూసి ఓటేస్తారా, లేకుంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ఇద్దరు ఒకటే కదా, ఇద్దరిని చూసే వేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేకి వేయకపోతే కేసీఆర్ ఎట్లా గెలుస్తాడు? ఇప్పుడు నీ ఓటు ఎవరికి మరి? టీఆర్ఎస్కే. థ్యాంక్ యూ తాత. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? విజయ్ మేడం. నా పేరు. డైలీ ఎన్ని బ్యాటరీస్ అమ్ముతారు? డైలీ మార్కెట్ మంచుకుంటూ ఒక 5-6 బ్యాటరీలు అమ్ముతాం మేడం. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీనే ఉన్నాయి. ఏది గెలుస్తుందో ఏది ఓడుతుందో తెలీదు. ఈ సిచ్యువేషన్లో ఏది గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీఆర్ఎస్ గెలుస్తుంది మేడం. ఎందుకంటారు? అలా 10 years వారు చేశారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మాది షాంపేట్ నియోజకవర్గం ఉండే 15 సంవత్సరాల క్రితం కొండ సురేఖ 3 సార్లు ఎమ్మెల్యే చేసింది. 3 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు తాను కనీసం ఒక బోరు ఎండాకాలం బాగా అప్పుడు ఎండలు ఉండేవి, నీళ్లకు తాగడానికే ఇబ్బంది అయ్యేది. ఒక బోరు కూడా ఏం దాఖలేవు ఆమె కొండ సురేఖ 3 సార్లు పోటీ చేసింది ఆడ. ఆ తర్వాత ఏమైందంటే ఆమె ఏం పని చేస్తారని అక్కడి నుంచి ములుగురు భిక్షపదం గెలిపించినాం. ఆమె తూర్పుకు వచ్చింది. దాని తర్వాత టీడీపీ ప్రయత్నం నుంచి చలధర్మరెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత కాశీబుగ్గ నుంచి కరెక్ట్ ఇక్కడ ఆత్మకూరు వరకు డబ్బులు లోడేశాడు. మా రోడ్డు వాల్యూ వచ్చేసి ఇప్పుడు అంటే ఎకరం భూమి వాల్యూ వచ్చేసి ₹1 కోటి ఉంది. 15 సంవత్సరాల క్రితమే ₹1 కోటి వాల్యూ డెవలప్ కాని ఉండే. అప్పుడు ఆ డెవలప్మెంట్ ఉంటే అప్పుడు ఆ ఉద్యోగాలు వచ్చేవాళ్ళు. ఒక 3 తరాల జనరేషన్ అనేది ఉద్యోగాలు లేక వ్యవసాయానికి అంకితం అయిపోయారు. ఉద్యోగాలు రాకపోతే ఎట్లా డెవలప్ అవుతామండి? కనీసం బాత్రూమ్ కూడా ఉండదు మనకు. ఉద్యోగాలు వస్తే 10,000 వస్తే ఇంటికి అన్ని విధాలు ఆరోగ్యంగా ఉంటాము, నీళ్ళ సౌలభ్యంతో బోర్ వేసుకుంటాము, లైట్, ట్యూబ్ లైట్, ఇన్వర్టర్ బ్యాటరీ పెట్టుకుంటాం. నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం. 15 సంవత్సరాలు కొండ సురేఖ ఎవరైనా చనిపోతే ₹500, ₹1000 ఇచ్చిపోవడం సానుభూతి అంతే. 100,000 కోట్లు సంపాదించింది ఆ మేడం. ఇప్పుడు మరి కేసీఆర్ని చూసి ఓటేస్తారా, స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? కేసీఆర్ చూసే ఓటేస్తాం. ఆయన ముక్కుసుట్టి మనిషి కాబట్టి కేసీఆర్ చూసే ఓటేస్తాం. ఆడైతే రోడ్లు వేసిండు, నీళ్ళు ఇస్తాడు కాళేశ్వరం నుంచి, పంటలు బాగానే పండుతున్నాయి, లైట్లు వేసిండు, సరిపోతుంది. రోడ్డు వేసిండు అనుకో, బండి పట్టుకొని వచ్చి వరంగల్ డ్యూటీ చేసిపోతే నెలకు 15,000 వస్తాయి, సరిపోతుంది. రోడ్డు బాగుంటే సరిపోయి అలిస్ట్ అనేది రాదు మనిషికి, ఎక్కడికైనా పోగలుగుతాడు.